తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. గొండు శంకర్ టీడీపీ యువ నాయకులు శ్రీకాకుళం. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులే వేధింపులకు పాల్పడుతున్నారు. ఇదేంటి అనుకుంటున్నారా? గత 2 రోజుల క్రితం వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఒక మహిళ మీద వేధింపులు పాల్పడుతున్నాడంటూ కేయూ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి అనిల్ మీద మహిళా పోలీస్ స్టేషన్లో అయితే సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం అయితే జరిగింది. దాంతోపాటు వాళ్ళ భర్త కూడా SC ST కేసు పెట్టడం అయితే జరిగింది. వాళ్ళని వేధింపులకు గురి చేస్తున్నాడు, ఇంటికి వచ్చి మమ్మల్ని బెదిరించి దుర్భాషలు ఆడుతున్నాడు అంటూ ఆయన కేసు అయితే నమోదు చేయడం జరిగింది. మొత్తానికి ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2 రోజుల క్రితమే ఈ కేసు నమోదైనప్పటికీ ఆలస్యంగా వచ్చింది. అసలు పోలీసులు అనగానే రక్షణగా గుర్తుండే అటువంటి పోలీసులు, రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులే వేధింపులకు పాల్పడడం వరంగల్లే కాదు అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మహిళకి ఎక్కడికి వెళ్ళినా రక్షణ లేని పరిస్థితి, ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా, ఒక మహిళ బయటికి వెళ్తే తిరిగి వచ్చే పరిస్థితుల్లో ఎవరూ లేరు. ఎందుకంటే బయటికి వెళ్తే మహిళ అనేది వెనక్కి వస్తుందా అంటే అంత భయాందోళనకు గురవుతున్న వేళ అందరూ కూడా ఆశ్రయించేది పోలీస్ స్టేషన్లు. కానీ ఇవాళ పోలీస్ అధికారే తన మీద వేధింపులకు గురి చేశాడంటూ ఒక మహిళ ఏదైతే కేసు నమోదు చేసిందో ఇదైతే వరంగల్లో హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. ఈ ఎస్ఐ కే యూనివర్సిటీ పరిధిలో యూనివర్సిటీ పరిధిలో విధులు నిర్వహిస్తున్నారు. అనిల్ ఈయన పేరు. ఈయన వచ్చేసి గత కొంతకాలంగా నన్ను వేధింపులకి గురి చేస్తున్నాడంటూ కేసు నమోదు చేయడం అయితే జరిగింది. FIR ఫైల్ చేశారా? అసలు ఏం జరుగుతుందని వివరాలు తెలియాల్సి ఉంది. బాధితులు అందుబాటులో లేరు. కానీ అసలు ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ప్రజల్లో ఒక నమ్మకం అనేది కోల్పోతుంది. చాలామంది విమర్శలకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మహిళకి రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులే ఇలాంటి వేధింపులకి గురి చేస్తే ఇంకా మహిళలు ఎక్కడికి వెళ్ళి తన బాధని వెళ్ళబుచ్చుకోవాలి అంటే ఒక మహిళకి న్యాయం జరగాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. కానీ ఆ పోలీస్ అధికారే వేధింపులకు గురి చేస్తే మహిళకి రక్షణ ఎక్కడ ఉందంటూ చాలామంది విమర్శలు అయితే చేస్తున్నారు. మొత్తానికి వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఈ కేసు అనేది ఒక సంచలనంగా మారింది. మొత్తానికైతే అసలు ఈ కేసు ముందుకెళ్తుందా, ఎలాంటి FIR ఫైల్ అయిందా, అసలు లేకపోతే ఎలాంటి కేసులు పెట్టారు, ఎంతవరకు దర్యాప్తు చేస్తున్నారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. బాధితులు కూడా అందుబాటులో లేని మనం చూసుకోవచ్చు. బాధితులు కూడా ఎవరు మనకు అందుబాటులోకి రావట్లేదు. ఈ కేసులో వివరాలకి వెళ్తే ఇంకా తెలియాల్సింది ఏంటంటే అసలు ఈ మహిళ తిను ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఈమె ఒక శాఖలో ఉద్యోగిగా పనిచేస్తుంది. తన భర్త కూడా గవర్నమెంట్ ఎంప్లాయే. వీళ్ళకి వేధింపులకు గురి చేస్తున్నాడంటూ SI మీద అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు మొత్తానికి ఒక వరంగల్లో హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. అసలు వివరాల్లోకి వెళ్ళి ఏం జరిగింది ఏంటనేది పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంచలనం రేపుతున్నటువంటి అంటే ఏదైతే కేసు ఉందో, ఒక మహిళ వచ్చేసి ఇక్కడ PS-లో ఒక SI మీద కేసు నమోదు చేయడం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఆమె వేధింపులకు గురి చేశారంటూ ఒక మహిళ వచ్చేసి ఇక్కడైతే కేసు పెట్టడం జరిగింది. పోలీసులకు రక్షణ ఇచ్చేటువంటి పోలీస్ మీదే కేసు ఫైల్ అవ్వడం ఇవాళ వరంగల్లోనే ఒక హాట్ టాపిక్గా మారింది. అసలు ఆ వివరాలు ఏంటి, అసలు కేసు నమోదైందా, ఎంతవరకు వచ్చిందనేది ఇక్కడ ప్రస్తుతం మనం హన్మకొండ సుబేదారి పోలీస్ స్టేషన్లోని MA సుకూర్ గారు ఉన్నారు మనతో, CI గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. అంటే చెప్పండి సార్, అంటే ఒక మహిళ వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఒక CI మీద అంటే SI గారి మీద కేసు ఫైల్ అయితే చేశారు. అంటే అది మీరు కేసు ఫైల్ చేశారా కంప్లైంట్ ఇచ్చినందుకు? మనమా 21st నైట్ అరౌండ్ 10 o'clockకి వన్ లేడీ ఫ్రమ్ జులైవాడ ఆమె వచ్చేసి ఇట్లా కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. ఇట్లా స్టాకింగ్ చేస్తున్నారని చెప్పేసి. సో దాని బేసిస్లోనే 354D IPC కింద మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో మేము ఇన్వెస్టిగేషన్ అది ఆల్రెడీ చేస్తున్నాము. టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ అవన్నీ కలెక్ట్ చేస్తున్నాం. దాంట్లో అది అయినా కొంచెంసేపటికే వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చేసి ఇట్లా నన్ను అట్రాసిటీ SC ST అట్రాసిటీ కంటెంట్స్తోని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా ఒక SC ST అట్రాసిటీ కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఇవి 2 కేసెస్ సైమల్టేనియస్గా రిజిస్టర్ చేయడం జరిగింది. దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. అంటే పోలీసులు అంటేనే ఫస్ట్ అందరికీ ఒక ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కానివ్వండి, రక్షణ అనగానే ఫస్ట్ గుర్తు వచ్చేది పోలీసులు. ఆ పోలీసుల మీద ఇవాళ వేధింపులు కానివ్వండి, SC ST కేసు అనేది పెట్టడం జరిగింది. దీన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? వీఆర్ యాక్టింగ్ యాజ్ పర్ లా అండి. అంటే లాలో పరిధిలోనే మేము పనిచేస్తున్నాము. సో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ బేసింగ్ ఆన్ ది ఫ్యాక్ట్స్ అండ్ బేసింగ్ ఆన్ ది ఇన్వెస్టిగేషన్ మేము దాని మీద ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాము. ఒకవేళ ఆ ఇన్సిడెంట్స్ కనుక నిజమని తేలితే పోలీస్ అధికారి మీద యాక్షన్ తీసుకునే అధికారం ఉంది ఇప్పుడు ఇమీడియట్గా? సీనియర్ ఆఫీసర్స్ దానికి డిసిషన్ తీసుకుంటారండి. వాట్ ఎవర్ ద నెసరీ డిసిప్లినరీ యాక్షన్ ఏదైతే ఉంటుందో సీనియర్ ఆఫీసర్స్ దాన్ని తీసుకుంటారు. థ్యాంక్ యూ.
విన్నారు కదా, ఏదైతే ఒక మహిళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఎస్సీ ఎస్టీ ఆల్ట్రా కేసు కానివ్వండి, ఆమె మీద వేధింపులకు గురి చేశారన్న కేసు అయితే నమోదు చేయడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ చేసి కేసు అనేది మూవ్ చేయడం జరుగుతుంది. అది ఏంటనేది పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అంటే నిజ నిర్ధారణ అనేది తేలాలి. అది తేలిన తర్వాత మేము ఏదైనా యాక్షన్ తీసుకోగలం అంటూ చెప్పడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.